న్యూస్ చూస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయించానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. తెలంగాణ ప్రయోజనాల కోసం పన్నులు నిలిపివేశారన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని తెలిపింది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణలో అధికార విపక్షాలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపించింది. ఏపీ నీటి హక్కులు, సీమ సాగు ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని తెలిపింది. జగన్ హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు చేపట్టారని, సీమకు రోజుకు 3 టీఎంసీలంటూ ప్రకటనలతో జగన్ ప్రభుత్వం పనులు చేపట్టిందని ప్రభుత్వం వివరించింది. జగన్ ప్రచారంతో లిఫ్ట్ పనులపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిందని, కేంద్రం ఎన్జీటీతో పాటు పలు చోట్ల ఫిర్యాదు చేసిందని వెల్లడించింది. తెలంగాణ ఫిర్యాదులు విచారించి అనుమతులు లేనందున పన్నులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ కేంద్రాలు ఆదేశాలు ఇచ్చిందని వివరించింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం పనులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కుమార్ చంద్ మరిన్ని వివరాలు అందిస్తారు. గుడ్ మార్నింగ్ కుమార్ చంద్, చెప్పండి. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేయించానని రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని ఏపీ ప్రభుత్వం అయితే ఖండించింది. గగన తన విన్నపం మేరకు చంద్రబాబు పనులు నిలిపివేశారంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం అసంబద్ధంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జగన్ హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పనుల్ని ప్రారంభించడం జరిగింది. సీమకు రోజుకి 3 టీఎంసీలు అంటూ ప్రకటనతో పనులను అయితే జగన్ ప్రభుత్వం అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రచారంతో లిఫ్ట్ పనులపై మాత్రం కోర్టులో కేసులను అయితే మాత్రం అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అయితే దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కేంద్రం, అదేవిధంగా ఈ ఎన్జీటీతో పాటు పలు చోట్ల తెలంగాణ ప్రభుత్వం ఈ అంశం మీద ఫిర్యాదులు కూడా చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా తెలంగాణ ఫిర్యాదులతో విచారించిన కోర్టు అనుమతులు లేనందున పనులు నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసింది. అయితే 2020లోనే ఈ మేరకు ఆదేశాలని ఎన్జీటీ ఇటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఇవ్వటం జరిగింది. అనంతరం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే పనులను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే చంద్రబాబు కేంద్రంగా తెలంగాణలో అటు అధికార విపక్షాలు రాజకీయ లబ్ధి పొందే యత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీ నీటి హక్కులు కావచ్చు, అదేవిధంగా సీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ ఉండబోదని మాత్రం ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటిని అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఖండించింది. గగన. రైట్ కుమార్ చంద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.